నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ తాళ్లమ్మ మారెమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి స్థానిక యాదవ సామాజిక వర్గ పెద్దలు, ముత్తుకూరు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మేళ తాళాలతో దేవాలయంలోకి ఆహ్వానం పలికారు. అనంతరం తాళ్లమ్మ మారెమ్మ దేవతలకు సోమిరెడ్డి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్తులందరూ సామరస్యంగా ఘనంగా అమ్మవారి జాతర నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పలువురు నాయకులను జాతర నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాకుటూరు రవీంద్రారెడ్డి, టీడీపీ మత్స్యకార విభాగం నియోజకవర్గ అధ్యక్షులు అక్కయ్యగారి ఏడుకొండలు, మాజీ ఉప సర్పంచ్ సుంకర శ్రీనివాస్ యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్, సుంకర అవినాష్ యాదవ్, ముత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత తల్లులు కాళమ్మ మారెమ్మ వాళ్ళు గ్రామదేవతలు. వాళ్ళు తిరునాళ్ళు జాతర జరుపుకుంటున్నారు. చాలా బాగా ఉత్సాహంగా అందరూ మహిళలు పురుషులు అందరు కలిసి చేసుకుంటారు. ఆ తల్లి దీవెనలు ముత్తుకూరు పంచాయతీయే కాదు, మండలం, నియోజకవర్గం, జిల్లా ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఆకాశ పందిళ్ళు